నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ఒకసారి మీ ప్రక్క తిరగండి. ఏం చెప్తారు? మీకు తెలుసు ఏం చెప్పాలో. నేను దేవుని వాక్యం వినబోతున్నానని చెప్పండి. ప్రైజ్ గాడ్. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడే. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మనకుంటే దేవుడు మనతో మాట్లాడి తన మధురమైన స్వరాన్ని మనకు వినిపింపజేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 8 and verse 2. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన మైక్ ఈయనది మైక్ ఆన్ చేయండి. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పౌలు మహాశయుడు అనేక ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తాం. 14 ఉత్తరాలు పౌలు గారు రాశారు. 14 ఉత్తరాలు. ఈ 14 ఉత్తరాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించే పౌలు మహాశయుడు ఎక్కువగా మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాయలేదు అని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పత్రికలో ఉపయోగించబడిన ఉదాహరణలు కావచ్చు, ప్రస్తావించబడిన విషయాలన్నింటి కూడా పరిశీలన చేస్తే పౌలు గారి యొక్క ఆ మార్క్ చాలా స్పష్టంగా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది ఏమి అభిప్రాయపడతారంటే అపోల్లో అనబడే ఒక విద్వాంసుడు ఉండేవాడు, బహుశా అతను హెబ్రీయులకు రాసిన పత్రిక రాసి ఉండొచ్చని. మరికొంతమంది పౌలు గారితో పాటుగా ప్రిస్కిల్లా అనే సహోదరి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక రాయడంలో సహాయపడి ఉండొచ్చని. ఇవన్నీ కొన్ని చరిత్రలో కొన్ని లెజెండ్స్ ఉన్నప్పటికీ కూడా బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారి ద్వారా రచించబడింది. ఆయన అనేకమైన పాత నిబంధనలో రాయబడిన విషయాలను ఉటంకిస్తూ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక కొంచెం చదువుతున్నప్పుడు అర్థం కానట్టుగా అనిపిస్తుంది. కొంచెం కష్టతరమైన పత్రికే. పౌలు గారు రాసిన పత్రికల్లో రోమా పత్రిక ఒకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకటి డబుల్ అటెన్షన్ కావాలి. చదివేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో చదివినప్పుడు అనేకమైన ఆధ్యాత్మిక సంపద లేఖనాల్లో రాయబడింది. జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, మనకు ఇట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు అనే మాట రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడిగా పౌలు భక్తుడు పరిచయం చేశాడు. మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభు ఎవరు అన్న ప్రశ్నకు ఎన్నో సమాధానాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చారు, మనందరి కోసం శిలువ మీద మరణించారు, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఆయన మరలా తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు అనేది సుస్పష్టంగా బైబిల్లో మనం గ్రహిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని టైటిల్స్ ఇవ్వబడినట్టుగా కొన్ని బిరుదులు లేదా కొన్ని పేర్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, భక్తుడైన యోహాన్ అంటాడు ఒక సందర్భంలో, అంటే బాప్తిస్మిచ్చి యోహాను లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసు ప్రభుని గొర్రెపిల్లతో పోల్చాడు. అలా అని చెప్పి ఇప్పుడు గొర్రెపిల్లన్నీ పట్టుకుని యేసు ప్రభు అనడానికి లేదు కదా. రోడ్డు మీద వెళ్తున్న గొర్రెపిల్లని పట్టుకుని యేసుప్రభు అంటే కుదరదు. అది పోలిక. గొర్రెలు గొర్రె పిల్ల అని యేసుప్రభుని ఎందుకు పోల్చారంటే, పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, పాపానికి విరుగుడుగా లేకపోతే ఆ పాపము నుండి వారు విడుదల పొందినట్లుగా బలి కార్యక్రమాన్ని దేవుడే పరిచయం చేశాడు. వారు తమ పాపము పోవునట్లుగా ఒక గొర్రె పిల్లను కానీ లేదా పొట్టేళ్ళని కానీ తీసుకొచ్చి బలర్పించినప్పుడు నాకు బదులుగా ఒక ప్రాణి, ఒక జీవి చనిపోయిందన్న భావన మనుషులోనికి రావాలనే దేవుడు ఆ కార్యక్రమాన్ని అనుమతించాడు.
అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి సర్వలోకములో ఉన్న ప్రతి మనుష్యులందరి కొరకు తన ప్రాణం అర్పించే గొర్రెపిల్లగా సిలువలో ఆయన మరణించారు. అందును బట్టి యేసు ప్రభువు వారికి కొన్ని బిరుదులు, కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. అందులో ఈ రోజున పౌలు మహాశయుడు యేసు ప్రభువుని ప్రధాన యాజకుడిగా పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకునిగా పరిచయం చేయడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు అనబడే ఒక ఆయన లేదా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉండేవారు. వారు ప్రత్యక్ష గుడారంలో సేవా కార్యక్రమాలు చేసేవారు. హిబ్రూ భాషలో వారిని కొహెన్ అని పిలిచేవారు. గాదోల్ కొహెన్ అంటే ప్రధాన యాజకుడు అని అర్థం హిబ్రూలో. గ్రీకులోకి వచ్చేసరికి అర్కిర్యూస్ అనే పదం వాడారు. అర్కిర్యూస్ అనగా ప్రధాన యాజకుడు. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో నేను టేబర్నికల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మిష్కన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి, దానిలో ఎలాంటి ప్రాంతాలు ఉంటాయి, ప్రత్యక్ష గుడారంలో ఎవరెవరు ఎలాంటి సేవ చేస్తారు, ఆవరణలోనికి ఎవరు రావాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావచ్చు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరలా అవన్నీ వివరించాలన్న ఉద్దేశం కాదు. పాత నిబంధనలో నిర్గమకాండాన్ని, లేవీకాండాన్ని జాగ్రత్తగా మనం చదివితే ప్రధాన యాజకుని యొక్క చిత్రం మనకు కనబడుతుంది. వారు ఎలా ఉండేవారు, వారు వేసుకునే వస్త్రాలు ఏంటి, వారి విధానాలు ఏంటి, వారి కాండక్ట్ ఎలా ఉండాలి, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఫిజికల్గా వారు ఎలాంటి హోల్నెస్ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్సోడస్ మరియు లెవిటికస్లో చాలా జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటాం. అయితే పౌలు భక్తుడు యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడిగా పరిచయం చేశాడు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులకిను యేసు ప్రభుకి తేడా ఏంటి అంటే, చాలా తేడాలు కూడా వివరించుకుంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా చదివితే అనేక విషయాలు మనకి బోధపడుతూ ఉంటాయి. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో అహరోను నుంచి ప్రధాన యాజకత్వం ప్రారంభించబడింది. దేవుడు మోషేకి చెప్పాడు, మీ అన్నయ్యన అహరోను తన కుమారుల్ని ప్రధాన యాజకుడిగాను మరియు యాజకులుగాను వారిని స్థిరపరచు, వారు ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఆ తర్వాత వారు ఇలాంటి ఆభరణాలు ధరించాలి అని అనేకమైన వివరాలు వారికి తెలియజేస్తూ వారు ఎలా ప్రవర్తించాలి, ఇతరుల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉండాలో చాలా క్లియర్గా చెప్పేశాడు. ప్రత్యక్ష గుడారం వ్యవస్థ ప్రారంభించబడిన తర్వాత ఆవరణములోనికి ఎవరైనా రావచ్చు, పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రమే రావాలి. ప్రతిరోజు వచ్చి అక్కడ చేయాల్సిన పనులు వారు చేయాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టేబర్నికల్లో ఏంటి అంటే అతి పరిశుద్ధమైన స్థలము. అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఆ కాలము నాటి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే కుదరదు. ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ఆ వ్యక్తి లోపలికి వచ్చి మొదట తన కోసం తాను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలందరి పాపం నిమిత్తము అతను తీసుకువెళ్ళిన రక్తాన్ని అక్కడున్న మందసం మీద చిమరాలి, మందసం మీద స్ప్రింకిల్ చేయాలి. అప్పుడు దేవుడు తన ప్రజల పాపములను క్షమించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళి ఆ కార్యాన్ని జరిగించాలి. ఇప్పటికీ కూడా యూదులు డే ఆఫ్ అటోన్మెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రాయశ్చిత్త దినము అంటారు. అది 7th మంత్లో, అంటే జూయిష్ క్యాలెండర్లో 7వ నెలలో 10వ రోజున యామ్ కిపూర్ అనే ఒక పండుగ వారు ఆచరిస్తారు. ఆ రోజున ఇశ్రాయేల్ దేశంలో ఒక్క పిట్ట కూడా బయట కనబడదు, ఎవ్వరూ బయట తిరగరు. ఆ రోజు తమ్మును తాము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ తమను తాము దేవునికి సమర్పించుకునే రోజుగా దాన్ని భావిస్తారు. ఎగ్జాక్ట్గా యామ్ కిపూర్ టైంలో, అంటే ఆ డే ఆఫ్ అటోన్మెంట్ టైంలోనే ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ప్రధాన యాజకునిలో కనుక ఏదైనా లోపం ఉంటే, ఆ వెళ్ళిన వాడిలో లోపం ఉంటే మరలా బయటకు వచ్చేవాడు కాదు, అక్కడే చనిపోయేవాడు. ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనే అతనిలో అపవిత్రత ఉంటే, లోపం ఉంటే చనిపోయేవాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని తీసుకురావడానికి మరలా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే వాళ్ళు చనిపోతారు. అందును బట్టి ఏం చేసేవారంటే ప్రధాన యాజకుని నడుముకి ఒక తాడు లాంటిది కట్టి దానికి గంటలు కట్టేవారు. అలా కట్టడం వల్ల ఏమయ్యేదంటే ఈయన లోపల పని చేస్తున్నాడు అనే ఆ విధానం ఎలా తెలిసేదంటే, గంటలు మోగుతుంటే థ్యాంక్ గాడ్ అయ్యగారు సేఫ్గానే ఉన్నాడు లోపల అని అనుకునేవారు. ఒకవేళ గంటల శబ్దం వినబడకపోతే, మౌనం అయిపోతే ఆయన లోపల చనిపోయాడని చెప్పి ఆ తాడుతో బయటికి లాగేసేవారు ఆ వ్యక్తిని.
అందును బట్టి ప్రధాన యాజకునిగా ఎవరైనా ఒక వ్యక్తి ఉండాలి అంటే అది చాలా కష్టతరమైన క్లిష్టతరమైన పనిగా భావించేవారు. అయితే ప్రియులారా గమనించండి, ప్రధాన యాజకుడు కొంతకాలం ఉండేవాడు కాబట్టి అతడు చనిపోయిన తర్వాత మరొకరు, అతను చనిపోయిన తర్వాత మరొకరు, అలా ప్రధాన యాజకత్వం లేదా యాజక ధర్మము ఒకరికి పాస్ అవుతూ ఉండేది. ప్రాముఖ్యంగా లేవి గోత్రంలో ఆ కార్యక్రమం జరిగేది. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వడానికి. పాత నిబంధనలో ప్రధాన యాజకుని యొక్క పని ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం అతని యొక్క బాధ్యత. అంత మాత్రం కాకుండా హీఈస్ హై ర్యాంకింగ్ రిలీజియస్ లీడర్గా భావించారు. ప్రధాన యాజకుడు ఏదైనా చెప్పాడు అంటే ఆనాటి కాలంలో రాజుల నుండి సామాన్యుల వరకు కూడా ఆ మాటను చాలా గొప్పగా భావించేవారు. అలాంటి సందర్భంలో పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు వారిని ఆయన్ను చూసిన తర్వాత పౌలులో గొప్ప మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నింటిలో కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే పౌలు మహాశయుడు గమలియేలు అనబడే ఒక రిలీజియస్ లీడర్ దగ్గర, ఒక ప్రొఫెషనల్ లేదా ఒక ఎక్స్పర్ట్ దగ్గర అతడు శిష్యుడిగా ఉండేవాడు. ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు. సర్వసాధారణంగా యూదుల్లో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే మొదటి 5 పుస్తకాలని తోరా అని పిలుస్తారు, వాటిని ప్యాంటెట్యూక్ అని కూడా అంటారు. ఈ 5 పుస్తకాలు కూడా బైహార్ట్ చేసేస్తారు చాలామంది జూయిష్ పీపుల్. మహమ్మదీ సోదరులు చాలామంది ఖురాన్ని బైహార్ట్ చేస్తారు. చూడకుండా చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఖురాన్ని, బైబిల్ని బైహార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి మీకు చెప్పాను, జాన్ మిల్టన్ అనే ఒక కవి ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి ఇలా అంటాడు, ఏ కారణం చేతనైనా బైబిల్ కనుక ప్రపంచంలో కనుమరుగైపోతే నేను మరలా చాలా మటుకు బైబిల్ రాసేయగలను ఆయన. ఎందుకంటే బైబిల్ని కంటతా పెట్టేశాడు జాన్ మిల్టన్. చాలామంది నాకు తెలిసిన కొంతమంది దేవుని బిడ్డలు నూతన నిబంధన అంతా కంటత పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నూతన నిబంధన కనుమరుగైపోతే వాళ్ళు రాయమంటే రాసేస్తారు మరలా. ఆ తర్వాత పాత నిబంధనలో చాలా భాగాలు కంటత పెట్టేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అయితే గమనించండి, పూర్వ దినాల్లో యూదులు కూడా మొత్తం తోరా అంతా కంటతా పెట్టాలని, దాన్ని తూచా తప్పకుండా పాటించాలనే ప్రయత్నాలు వారు చేస్తుండేవారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనకు తెలుసు, దేవుడు సీనాయి కొండ మీద ఇచ్చారు. వాటితో పాటుగా సుమారుగా 613 ఆజ్ఞలు పాత నిబంధనలు కనబడితే ప్రతి యూదుడు కూడా 613 ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం వెళ్తామనే ఆ భావన వారిలో ఉండేది. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అంతా ఆయనలో నెరవేర్చి దాన్ని కొట్టివేసి కృపాయుగాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల వలన ఇప్పుడు మానవునికి రక్షణ లేదు, మనం రక్షణ పొందలేం. కానీ యేసు ప్రభు వారి శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని ఆలోచన చేయడం వలన, యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని అర్థం చేసుకోవడం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనందరం రక్షణ పొందుతున్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. హై ప్రీస్ట్కి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి పాత నిబంధనలో. అయితే పౌలు భక్తుడు యేసు ప్రభు వారిని జాగ్రత్తగా ఆలోచన చేసి ఆయన గురించిన వివరాలన్నీ తెలియజేసిన తర్వాత, యేసు ప్రభు మనకేమీ కొత్త కాదు, ఆయన గురించి చాలా విషయాలు ఆల్రెడీ పాత నిబంధనలో పొందుపరచబడి ఉన్నాయి. అవి తెలియక గుడ్డితనంలో చాలామంది యేసు ప్రభువుని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ పాత నిబంధనని జాగ్రత్తగా చదివితే, పాత నిబంధనని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి గ్రంథంలోనూ యేసు ప్రభు యొక్క చిత్రపటం మనకు కనబడుతూనే ఉంది అని పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడాడు, ప్రభు రాజ్యాన్ని గురించి మాట్లాడాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించాడు. కాబట్టే పౌలు భక్తుడు అనేక మందిని ప్రభు కోసం గెలవగలిగాడు. అలాంటి దైవజనుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మీ అందరికీ తెలుసు కదా, అతని డ్యూటీస్ అనేది తెలుసు కదా, అతని రెస్పాన్సిబిలిటీ మీకు తెలుసు కదా. అయితే ఈరోజు యేసు ప్రభువును కూడా మీకు ప్రధాన యాజకుడిగానే పరిచయం చేస్తున్నానని హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా చోట్ల యేసు ప్రభువుని ప్రధాన యాజకునిగా పరిచయం చేశాడు. అలా అని చెప్పి యేసు ప్రభువుని కేవలం ఒక ప్రధాన యాజకుని స్థాయిలోనే ఉంచాలనే ఉద్దేశం కాదు. ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన్ను అర్థం చేసుకునే విధానంలో ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు అన్న ఆ కాంట్రాస్ట్ పౌలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను త్వరగా ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు, ఈ ప్రధాన యాజకుడు మన జీవితంలో చేసే మేళ్ళేంటి, ఉపకారాలు ఏంటో త్వరగా మీకు కొన్ని విషయాలు తెలియజేసి నా విషయాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడు పౌలు మహాశయుడు. ఈ ప్రధాన యాజకుడు మనకేమైన వాడు,
సరిపోయిన వాడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నాయన. చూడండి, ఇట్టి ప్రధాన యాజకుడు మనకేమయ్యాడంట? ఆయన సరిపోయినవాడు, మనకు సరిపోయినవాడు. ఈ మాట చెప్పడానికి పౌలా నీకెంత ధైర్యం అని చాలామంది అనుండొచ్చు. ఎందుకంటే పౌలు గారు ఒక సగటు యూదుడుగా యేసు ప్రభువుని ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే ప్రభువుని గురించిన సరైన అవగాహన పౌలులోకి వచ్చింది. అంటున్నాడు, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన పవిత్రుడు మరియు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో ఆయన చేరలేదు. ఆయన ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన హీఈస్ ఎ సెపరేటెడ్ వన్. ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు, మనకు సరిపోయినవాడు. ఎంత చక్కని మాటను దైవజనుడు అక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్నది. వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్, వీ మస్ట్ బిలీవ్ జీసస్ యాజ్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువుకు మనకు పరిచయం చేయబడ్డారు. ఆరాధించే దేవుడు పరిశుద్ధుడనే విషయం నీకు తెలుసా? ఆయనలో ఏ అపవిత్రత లేదనే విషయం నీకు తెలుసా? చాలాసార్లు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే ఎంత ఆనందపడతానో నేను. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు. అందును బట్టే కన్య గర్భాన యేసు ప్రభు పుట్టారు. ఆయన బోధల్లో ఎక్కడ పాపం కనబడలేదు. చాలామంది ఆయన నోట ఏ కపటమైనా కనబడుతుందేమోనని వెతికారట, కానీ ఆయన నోట ఏ కపటము కనబడలేదని పేతురు మహాశయుడు ఒప్పుకున్నాడు. ఆయన బోధల్లో పాపం లేదు, ఆయన మరణములో పాపము లేదు. అన్యాయపు తీర్పు తీర్చబడి యేసు ప్రభు శిలువ మీద మరణించారు, కానీ తక్కిన వ్యక్తులు శిలువ మీద మరణించినట్టుగా యేసు ప్రభులో ఏ నేరము లేదు, ఏ దోషం లేదు. సాక్షాత్తు పిలాతు చేతులు కడుక్కున్నాడు. యేసు ప్రభు వారిని సిలువ వేసిన శతాధిపతి ఒప్పుకున్నాడు. ఇతడు నిజముగా నీతిమంతుడని ఆ యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇచ్చాడు. అనేక మంది ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయనలో ఏ పాపము కనబడలేదని. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన మనందరిలో ఉండాల్సిన ఒక అతిశయం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, వీటిని అరిషడు వర్గాలు అంటారు. మనుషుల్లో బహుశా ఉండొచ్చేమో. కామం, క్రోధం, లోభం, మోహం, మదం అంటే గర్వం, మత్సరం మనుషుల్లో కనబడొచ్చేమో, కానీ దేవునిలో ఉండడానికి వీళ్ళే. దేవుడు కూడా కామతప్తుడైతే, దేవుడు కూడా మోహము కలిగిన వాడైతే, దేవుడు కూడా మత్సరం కలిగిన వాడైతే ఆయన ఖచ్చితంగా దేవుడు కాదు. వాటిని జయించగలిగిన వాడు, వాటికి అతీతంగా ఉండేవాడు దేవుడు. మన పెద్దలు అంటూ ఉంటారు, ఈషణత్రయం అనేది భూమి మీద ఉంది. ఈషణత్రయం, ఏషణము అంటే కోరిక, డిజైర్, అన్ ఎక్స్ట్రీమ్ డిజైర్ని ఏషణం అంటారు. పర్యాయ పదాలు కొన్ని ఉంటాయి కదా. కోరికకు పర్యాయ పదాలు ఏంటి చెప్పండి? ఏషణము, అభిలాష, ఈప్సితము, ఇవన్నీ పర్యాయ పదాలు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా స్కూల్లో. అయితే ఈషణత్రయం అంటే అర్థం ఏంటంటే 3 కోరికలు ఉన్నాయట మనుషులందరికీ ఉంటాయి. ఒకటి ధనేషణ, అంటే ధనం మీద కోరిక, సంపాదన మీద కోరిక, డబ్బు సంపాదించాలా, కంఫర్టబుల్ లైఫ్ కావాలి. కంఫర్టబుల్ లైఫ్ వచ్చేసిన తర్వాత ఇంకొంచెం లగ్జరీ లైఫ్ కావాలి. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ లగ్జరీలోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామంది కలిగి ఉంటారు. ధనం మీద ఆశ, ధనం మీద కోరిక. రెండవది ధారేషణ. ధారేషణ అంటే భార్య మీద కోరిక, స్త్రీ మీద వాంఛ. మూడవది పుత్రేషణ, అంటే బిడ్డల మీద వాంఛ. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ మూడింటిని కలిపి ఏషణత్రయం అంటారు. ఇవి మనుషుల్లో ఉండడం సహజమేమో, కానీ దేవునికి ఉండడానికి వీలు లేదు. దేవుడు అనే ఒక వ్యక్తి పిలువబడుతున్నాడంటే ఈశనత్రయాన్ని జయించిన వాడై ఉండాలి. కామతప్తులైన వారు దేవుళ్ళని పిలవడానికి అవకాశం లేదు. అనేక చరిత్రలు మనం చదువుతుంటే, అనేక కథలు మనం చదువుతుంటే, అవి ఏ దేశంలో అయినా, గ్రీకు పురాణాలు తీసుకోండి, ఈజిప్టు పురాణాలు తీసుకోనండి, భారతదేశంలో కొన్ని గ్రంథాలు మీరు తీసుకోండి, దేవుళ్ళే కామతప్తులైనట్టుగా, వారే భయంకర పాపాలు, మనిషి కూడా చెయ్యకూడని పాపాలు వారు చేసినట్టుగా వారి గ్రంథాల్లోనే రాయబడ్డాయి. మళ్ళీ ఎక్కడి నుంచో వేరే తీసుకురావాల్సిన అవసరం లేదు.
భయంకరమైన కార్యాలు వారే చేసినట్టుగా వారి లేఖనాల్లో కనబడుతున్నాయి. అలా అడిగితే కొంతమంది ఏమడుగుతారంటే, మరి బైబిల్లో లేవా అలాంటివి? లోతు తప్పు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? ఇలాంటి సంఘటనలు లేవంటే, లోతు తప్పు చేశాడని మేము కూడా ఒప్పుకుంటున్నాంగా. లోతును మనం ఎవరో దేవుడిగా ఆరాధన చేయట్లేదుగా. లోతును పట్టుకొచ్చి లోతు దేవా అని ఎప్పుడన్నా అన్నాము మనం? లోతు దేవుడు కాదు, సామాన్య మనిషి. అతడు చేశాడు, దాన్ని తప్పనే ఖండిస్తూనే ఉన్నాం. అయితే దేవుళ్ళని పిలువబడుతున్న వారు అలాంటి పనులు చేసి మరలా అది సమర్థించుకోవడం అనేది ఎంతవరకు వాస్తవం మీరు గమనించాలి ప్రియులారా. దేవుడు అనగా కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు జయించిన వాడు, ధనేషణ దారేషణ పుత్రేషణ అనే ఈశ్వరాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు దేవుడు. అందును బట్టే శ్వేతాశ్వతన ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. భారతదేశంలో 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చాలా వివరాలు చెప్పగలను, కానీ సందర్భం వచ్చిన ఒక మాట మాత్రం చెబుతాను. దేవునికి ఉన్న లక్షణాల్లో శ్వేతాశ్వతన ఉపనిషత్తులు ఏం రాశారంటే, నిష్కలం నిష్క్రియం నివద్యం నిరంజనం అమృతస్య పరం సేతు దగ్ధేందిని వానలం అనే మాటను దేవుని లక్షణాలను ఉటంకిస్తూ రాశారు. అందులో నిష్కలం అంటే అర్థం ఏంటంటే దేవుడు కల్మషం లేనివాడని అర్థం. ఆ తర్వాత నిష్కలం నిష్క్రియం అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అపరాధిని, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఈ కర్మకాండలు చేస్తున్నానని దేవుడు చేయకూడదంట. ఆ పని మనుషులు చేయొచ్చు, ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి ఈ కర్మకాండలు చేస్తున్నాను. కానీ దేవుడు అలాంటోడు కదా, ఎందుకంటే దేవుడు తప్పు చేయడు కాబట్టి ఆయన తన కోసం తను కర్మకాండలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిష్కలం నిష్క్రియం శాంతం అనగా దేవుడు ప్రేమ గలవాడు, శాంత స్వభావి. నివద్యం నిరంజనం అనే మాట, ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, ఎల్లప్పుడూ నివసించువాడని. ఆ తర్వాత అమృతస్య పరం సేతు అంటే, అమృతస్యం అంటే పరలోకం, సేతు అంటే వంతెన. పరలోకానికి వంతెన లాంటి వాడై ఉండాలి. ఆయన బోధలు మనిషిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, నిత్యత్వాన్ని సంపాదించేలా ఉండాలి. ఆ తర్వాత దగ్ధేందిని వానలం అంటే నిరంతరం ప్రకాశించువాడై ఉండాలి. ఒకరోజు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, ఒక వారం రోజులు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, లేదా ఒక నెల రోజులు మనుషుల ముందు కనబడి ఆ తర్వాత మరలా వచ్చే సంవత్సరం కలుద్దాంలే అనేవాడు కాదు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రకాశించువాడై ఉండాలి. ఇవన్నీ దేవుని లక్షణాలని మన దేశంలో పెద్దలు కూడా అభిప్రాయపడ్డారు. దేవుని ప్రధాన లక్షణాల్లో ఒకటేనంటే పరిశుద్ధుడైన దేవుడు. అందును బట్టే దేవుణ్ణి పరిశీలన చేసే అవకాశం కనుక నీకు వస్తే 3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదనే పరిశీలన చేయి. నువ్వు ఎవరి ముందైనా తల ఉంచావంటే, నమస్కరిస్తున్నావంటే, పూజ చేస్తున్నావంటే, ఆరాధన చేస్తున్నావంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదనేది పరిశీలన చేయి. పరిశుద్ధత మచ్చుకైనా కనబడకపోతే అతడు దేవుని స్థానంలో ఉండడానికి వీలు లేదు. రెండవది, నువ్వు ఆరాధించే దేవుడు ప్రేమ గలవాడా లేదా పరిశీలన చేయి. నీ మీద ఆయనకు ప్రేమ ఉందా లేదా పరిశీలన చేయి. అలా ప్రేమ ఉంది అంటే నీ కోసం ఏం చేశాడో చెప్పమను. ఆయన ప్రేమ గలవాడంటే మనుషుల కోసం తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చెప్పమను. మూడవది, దేవుడు మృత్యుంజయుడు ఉండాలి, మరణాన్ని జయించిన వాడై ఉండాలి. ఆయన ఈ లోకంలో ఏది బంధించడానికి వీల్లేదు, ఏది కూడా దేవుణ్ణి బంధించడానికి వీల్లేని ఆ గొప్ప స్థానంలో ప్రభు ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, మృత్యుంజయుడా? ఈ మూడింటిని పరిశీలించే. మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఆ మూడింటిని పరిశీలనలోకి తీసుకురాగలిగితే నీకు దొరికే ఒకే ఒక సమాధానం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. హీ ఈస్ ద హోలీ గాడ్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పిన దేవుడు తన ప్రాణం ఇచ్చి ప్రేమను రుజువుపరిచాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన తన రక్తాన్ని మన కోసం కార్చాడు. వాట్ అన్ అమేజింగ్ గాడ్ వీఆర్ సర్వింగ్ దిస్ మార్నింగ్. పౌలు భక్తుడు అన్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన ఎందుకు సరిపోయిన వాడంటే ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన నిర్దోషి కాబట్టి, నిష్కల్మషుడు కాబట్టి, ఆయన పాపుల్లో చేరనివాడు. ఆయన యేసు ప్రభువును అందరితో కలవడానికి వీల్లేదు. ఈ రోజుల్లో అలాంటి అవకాశం కనుక ఇస్తే, అమ్మ యేసు ప్రభువును అందరితో పాటు కలిపండి అమ్మ, పర్లేదు అందరూ ఒకటే అని ఉంటే, భారతదేశంలో 90% మంది యేసు ప్రభువును అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు ఆయన. ఆయన జీవన విధానం ప్రత్యేకమైంది, యేసు ప్రభు జీవిత విధానం ప్రత్యేకమైంది, ఆయన బోధలు ప్రత్యేకమైనవి. నిత్య రాజ్యాన్ని గురించిన వివరాలు ప్రభు మాట్లాడారు కాబట్టే ఆయన ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన
ఆ సందర్భాల్లో చెబుతున్నాను. ఒకసారి ఒక ఆమె ప్రార్థనకి ఎక్కడికో వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బయట కొంతమంది బుక్ స్టాళ్ళు పెట్టుకుని రకరకాలవన్నీ అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో మరి ఎక్కడ దొరికిందో యేసుప్రభు ఫోటో ఒకటి కనబడితే అది పట్టుకుని వెళ్ళి ఆ ఇంట్లో ఆల్రెడీ గోడల మీద కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలన్నిటి చివర యేసుప్రభువును పెట్టింది. ఆ నంబర్ ఎంతంటే నంబర్ 16 అనమాట. యేసుప్రభు నంబర్ ఎంత? నంబర్ 16 అనగానే ఎస్ మేడం అని పలకాలి. ఎవరు? యేసుప్రభు. ఆ ఉదయాన్నే లేచట ఒక్కసారి అలా ఆ గోడ దగ్గరికి వచ్చి ఇలా అంటదట. అనగా అంటే అర్థం ఏంటనమాట? ఒక్క దండంతో ఎంతమందిని కవర్ చేసేస్తుంది? 16 మందిని. అసలు ఎంత తెలివండి ఈ రోజుల్లో భక్తులు. ఈ 16 మందిలో ఎవడో ఒకడు నా మీద కనికరం చూపించకపోతాడా? ఈ 16 మందిలో ఎవరో ఒకళ్ళు నా మీద దయ చూపించకపోతారా? ఒక్క దండంతో 16 మందిని కవర్ చేసేస్తుంది. ఉదయాన్నే లేచి నంబర్ 16 అనగానే అమ్మ చెప్పు అని యేసుప్రభు పలకాలన్నమాట. నంబరింగ్ ఇస్తావు నువ్వు దేవుడికి? యేసుప్రభు నంబర్ 16 అంటావు నువ్వు? మా తండ్రి గారు ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళేసరికి ఈ దృశ్యాన్ని చూశాను. నెంబర్ 16లో యేసుప్రభు, ఆమె ఆ పరిస్థితి ఏంటి అర్థం అవ్వలేదు. మా నాన్నగారు చెప్పిన 2 విషయాలు జాగ్రత్తగా గమనించాను. అమ్మా, ఒకటి, యేసు ప్రభుని ఎప్పుడూ కూడా ఒక చిత్రపటానికో ఒక ప్రతిమకో నువ్వేం చేయలేవు, పరిమితం చేయలేవు. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ జీసస్ టు ఎన్ ఐడల్ ఆర్ టు ఎ పిక్చర్. రెండోది, యేసు ప్రభువుని అందరితో కలపడానికి వీల్లేదు. ఆయన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. పౌలు ఇదే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎందుకు దేవుడు అంటే, ఇట్టి ప్రధాన యాజకుడు మన ఎందుకు సరిపోయిన వాడంటే, ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హిబ్రూ భాషలో దేవుని పిలిచే కొన్ని రకాలైన టైటిల్స్ లేదా పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏల్ ఎల్యోన్ అంటారు. ఏల్ షద్దాయ్, ఏల్ ఎల్యోన్, ఏల్ ఒలాం. ఈ పదాలన్నీ కూడా హిబ్రూలో మనం చూస్తాం. ఏల్ ఎల్యోన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నతుడు అని అర్థం. అంటే ఆయనకు పైన ఇంకెవరు లేరు, ఇంకా ఆయనకు పైన ఇంకెవరు ఉండరని అర్థం. ఆయనకు సమానులు కానీ ఆయనకు పైగా ఉండే వారికి ఎవరు లేరు. ఏల్ ఎల్యోన్ అని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే అదే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు ఆయన, ఉన్నతుడైన దేవుడు ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసు ప్రభుని దేవునిగా గుర్తించలేకపోవడానికి ఏ లోపం ఉంది ఆయనలో? ఆయన నీకోసం ఏం చేయలేదు, ఆయన నీకోసం ఏమి నెరవేర్చలేదు. పరిశీలన ఎప్పుడైనా ఆయన తృణీకరించడానికి, ఆయన ద్వేషించడానికి కారణం ఏంటి? ఆయన నీకోసం తగ్గించుకుని లోకానికి వచ్చారే, ఆయన నీకోసం సిలువలో నీ స్థానాన్ని తీసుకుని మరణించారే, ఆయన నీకోసం మరణాన్ని చెంచి తిరిగి లేచిన మృత్యుం చేయడం, మరలా నేనుండే స్థలంలో నిన్ను ఉంచడానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడే. ఏ లోపం ఉందని యేసు ప్రభువును ద్వేషిస్తావు? ఆయనలో ఏ చెడుతనం ఉందని యేసు ప్రభువును ద్వేషిస్తావు? ఆలోచన చేయండి. బాగా కాయలు కాసిన చెట్టుకే చెప్పండి రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. 2 చెట్లు ఉన్నాయండి, ఓ చెట్టుకి అసలు కాయలే లేవు, పళ్ళే లేవు. ఎవరైనా రాళ్ళు వేస్తారా దాని మీద? ఓ చెట్టుకి చాలా చక్కని కాయలు వేసి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళన్నీ వేసి దేని మీద వేస్తారు? జాగ్రత్త వినండి. ఈ భూమి మీద క్రైస్తవ్యం అనేది, క్రీస్తు మార్గం అనేది నిజమైన మార్గం అని ఎందుకంటానో తెలుసా? దాని మీద పడుతున్న రాళ్ళు ఇంకెక్కడా పడడం లేదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నిజం ఉంది కాబట్టే, ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టే. ఒకళ్ళ ఇద్దరు ఆ ప్రపంచంలో ఒక ప్రక్కన నాస్తికులు, మరొక ప్రక్కన మరొక మతం, మరొక ప్రక్కన మరొక మతం, ప్రతి ఒక్కరూ క్రైస్తవుని విమర్శించిన కారణం అదే. ప్రపంచంలో ఇంక ఏ విధానం కూడా ఇంతగా విమర్శించబడదు, ఇంతగా రాళ్ళు వేయబడదు, ఇంతగా అపహాస్యం చేయబడదు, ఇంతగా మోకరీ లేదు, ఇంతగా హతసాక్షులైన పరిస్థితి కూడా కనబడదు. తాము చేసిన తప్పులకు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉగ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తీవ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యం కోసం బలైపోయింది క్రైస్తవులను ఎక్కువ ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ఇక్కడ నిజం ఉంది కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసనామమున మహిమపడదాం. మై గాడ్ ఈజ్ ద హోలీ వన్ అండ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎందుకు యేసు ప్రభువు మీదే లేదా క్రైస్తవం మీద ఎందుకు ఎక్కువ వ్యతిరేకత ఉంటుందని? మీరు ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా చెప్పండి, పెద్దగా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. మీరు క్రిస్టియన్ అని చెప్పండి, ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాల్లో. నేను ఆ సందర్భాల్లో కొన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్లు అడుగుతుంటారు, వాట్ ఆర్ యూ అని.
చెప్తాను నేను ధైర్యంగా, ఐఎమ్ ఏ పాస్టర్, ఆమె చర్చ్ పాస్టర్ అని చెప్తాను. ఎలా చూస్తారు కాసేపు. నేను వేరే ఏదైనా చెప్పొచ్చు అక్కడ, కానీ దేవుని సేవకుడు అని చెప్పగానే కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. దేవుని సేవకుడు అనగానే కొంచెం ఎక్కువ ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పించుకోవడానికి నేను ఏదైనా చెప్పొచ్చు, కానీ దేవుని సేవకునిగా ఆమె ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆమె పాస్టర్ ఆఫ్ ది చర్చ్ అంటే కొంచెంసేపు నిలబెట్టి ప్రశ్నలు అడుగుతారు, కానీ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను క్రైస్తవుణ్ణి అంటే వచ్చే వ్యతిరేకత ఎందుకు ఉంటుందో తెలుసా? ఇక్కడ నిజం ఉంది కాబట్టి, ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టి. సరిపోయిన దేవుడు ఆయన, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చిన దేవుడు. ఈ విషయానికే కనెక్టింగ్గా పౌలు భక్తుడు మరొక చోట ఇలా అంటాడు చూడండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఈసారి. Hebrews chapter 4 and verse 15 చదవండి అమ్మా, బైబిల్ తీయండి అందరూ కూడా. హెబ్రూ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మనవలే శోధింపబడినను పాపం లేనివాడు. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండండి. చదివే మాట మనం ఎక్కడ ఉంది? అది బైబిల్లో ఉంది. బైబిల్లోనే ఉందిలే. ఎక్కడ? లేవీకాండంలో. లేవీకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా. అప్పుడు మనిషి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వేమో పరలోకంలో ఉన్నావు, అక్కడ పరిశుద్ధంగా ఉండడం పెద్ద గొప్ప ఏమీ కాదు. పరలోకంలో ఉండడం పెద్ద గొప్ప, పరలోకంలో ఉండి నేను పరిశుద్ధుణ్ణు అని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. మేమున్న ఈ భూలోకంలో ఎంత పాపం ఉందో చూడు. ఇక్కడ కన్ను మూసి కన్ను తెరిస్తే పాపం, ఎటు వెళ్తున్న పాపపు ఛాయలు, పాపపు నీడలు, ఎక్కడికి వెళ్తున్న పాపం తాండవం మాడుతుంది ఈ లోకంలో. నువ్వు అక్కడుండి పరిశుద్ధుడని చెప్పడం మీద గొప్ప ఏం కాదు. మాలాంటి స్థితిగతులు కనుక నువ్వు ఎదుర్కొంటే అప్పుడు మా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. కొన్నిసార్లు బురదలో పనిచేసేవాళ్ళు ఉంటారు, బురదల్లో పనిచేసేవాళ్ళు. మనం అక్కడ నిలబడి సలహాలు ఎత్తున్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? నువ్వు రా ముందు, నువ్వు దిగు, అప్పుడు నీకు తెలుస్తుంది దీనిలో నా బాధ ఏంటో. రోడ్డు మీద నిలబడి ఆ బురద అలా క్లీన్ చేయి, బురద ఎలా క్లీన్ చేయి చెప్పడం మీద గొప్ప ఏం కాదు. బురదలోకి వచ్చి ఆ బాధ ఏంటో నీకు తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థం అవుద్దని. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు, అంతే, మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు? ఆయన పరలోకంలో ఉండి అందరూ మారిపోదురుగాక, అందరూ రక్షణ పొందుదురుగాక, అందరూ మారు మనసు పొందుదురుగాక అని అనగలడు కదా ఆయన. కానీ ఎందుకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన? బైబిల్ లేఖనాల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చారని. అంటే ఆయనలో పాపం ఉందని కాదు అక్కడ అర్థం, శరీరాకారమే పాపయుక్తమైంది కాబట్టి ఇలాంటి పాపులమైన మన మధ్య యేసు ప్రభు వారు వచ్చారు. ఎందుకు అంటే పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఏంటో నేర్పించడానికి, హల్లెలూయా, ఒక మాదిరి ఉంచడానికి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి. పరలోకంలో ఉండి పరిశుద్ధుడిగా ఉన్నానంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనవలే శోధింపబడినను. చెప్పండి, యేసు ప్రభు ఏం చేశారంట? ఆయన శోధించబడ్డారట. ఆయన ప్రతి శోధన యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన జయించాడు. మొన్న ఒక ఆయన అన్నాడట, నేను శోధన తప్ప అన్నీ జయించేస్తానంట. ఆయన ఏం చేయించవా? ఇంకా శోధన తప్ప ఏం చేస్తాడంటే ఆయన అన్నీ జయించేస్తున్నాడట. శోధన తప్ప ఇంకా అన్నీ జయించినాడు. ఆ స్టేట్మెంట్కి ఏమైనా అర్థం ఉందా అసలు? యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయముల్లో శోధింపబడ్డాడు. కానీ ప్రతి శోధన యేసు ఏం చేశాడు చెప్పండి? జయించాడు. ఆయన జయించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఆయన నీతో సహానుభవం కలిగిన వాడే. ప్రభువా, మోసగించబడ్డం ఏంటో తెలుసా నాయన? మొన్నే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడయ్యా. నమ్మాను ప్రభువా, చాలా నమ్మి 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 నా రహస్యాలన్నీ చెప్పి, లేదా నమ్మి 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 డబ్బులు ఇచ్చి ఎంతో మేలు చేశాను. నా స్నేహితుడు నాకు వెన్నుపోటు పొడిచాడు, బ్యాక్ స్టాబింగ్ చేశాడు. ఆ బాధ ఏంటో నీకు ఏమన్నా తెలుసా నాయన? నాతో నీకు సహానుభవం ఉంటుందా అక్కడంటే? ప్రభు అంటాడు,
ఒకసారి ఇస్కరియోత గురించి చదువుమా బైబిల్లో. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఎన్ని వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు? 30. బానిస వ్యక్తి కట్టే వెలది. పూర్వదినాలు ఎవరైనా బానిసను కొల్లంటే 30 వెండి నాణ్యాలు కొనేవారట. అంటే యోధా యేసు ప్రభువుని ఎలా విలువ కట్టాడు? బానిసవాడిగా విలువ కట్టాడు. ఇంకంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అన్నట్టుగా 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు యోధా. మోసగించబడ్డం అంటే ఏంటో తెలుసు, వంచబడ్డం అంటే ఏంటో తెలుసు. ప్రభువా ఎవరు నీతో ఉండకపోయి నేను ఉంటాను నాయన అన్నాడు. ఎవరో? పేతురు. అదే పేతురు యేసు ప్రభు తెలియదు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు. మీ సొంత కొడుకే ఈయన మా డాడీ కాదు అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? రారా ఇంటికి రారా చెప్తారు నీ సంగతి అంటారు కదా. తల్లిని చూసి ఈమె నా తల్లి కాదు అని ఎవరైనా అంటే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి లేదా? ఇంతకాలం వాడిని కని పెంచిన తల్లిని తల్లి కాదు అన్నాడండి. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు బొంకడం అనేది కూడా అలాంటిదే. యేసు ప్రభు చాలా బాధనిచ్చిందే. బహుశా కొంతమంది నీ ద్వారా మేలు పొందుకున్నవారు కనీసం నువ్వెవరో కూడా తెలియదని అంటున్నారేమో. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఆయన శోధించబడ్డాడు. ఆయన బాప్తిసం తీసుకోగానే 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత శోధన వచ్చిందా లేదా యేసయ్యకి? అపవాది వచ్చాడు. 3 రకాల శోధనలు: శరీరాశ, చెప్పండి, నేత్రాశ, జీవడము, లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ద లస్ట్ ఆఫ్ ది బాడీ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆ మూడింటిని పట్టుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు జయించారా లేదా? జయించారు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. ఎంత చక్కని సలహా చెప్పావు సాతాను, ఆకలేసేస్తుంది, అసలే ఉండలేకపోతున్నాను, నువ్వు అప్పుడు మంచి అడ్వైజులు ఇస్తావు తెలుసా అన్నాడు ఆయన. ఏమన్నారు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రొట్టెలు చేసుకోవడానికి అపవాది ప్రేరేపిస్తే ప్రభువు జయించాడు. శోధన జయించాడు. ఆయన టెంప్టేషన్ జయించాడు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, బీయింగ్ టెంప్టెడ్ ఈజ్ నాట్ ఎ సిన్ బట్ ఫాలోయింగ్ ఇన్ ద టెంప్టేషన్ ఈజ్ ఎ సిన్. శోధించబడడం తప్పు కాదు, శోధనలో పడిపోవడం తప్పు. ఈయన సహానుభవం లేనివాడు కాదు. ఆయన నువ్వు ఎదుర్కొంటున్న బాధ, నువ్వు ఎదుర్కొంటున్న ఓటమి, నువ్వు ఎదుర్కొన్న వైఫల్యం, నువ్వు ఎదుర్కొంటున్న ఆ కన్నీరు యేసు ప్రభువుకి తెలుసు. ఆయన అర్థం చేసుకోగలడు ఆయన. ఎందుకంటే ఆయన మానవుని యొక్క ప్రతి సాధక బాధలను అర్థం చేసుకున్న దేవుడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. సరిపోయిన దేవుడు ఆయన, చాలిన దేవుడు ఆయన. నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీకు సరైన మాదిరి ఉంచడానికి ఈ ప్రధాన యాజకుడు సరిపోయిన వాడని లేఖనాల్లో మనం చూసాం. 2వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఇట్టి ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు? హెబ్రీ 2లో మనం చదివాం. మన యొక్క కీ వర్డ్స్ అది. ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నాడు కదా. ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే, మొట్టమొదటిగా ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. రెండవది ఆయన మనల్ని విమోచించిన ప్రధాన యాజకుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అందరూ తెరవండి బైబిల్. Hebrews chapter 9 and verse 11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. చాలండి. అందరూ ఈ మాట నాతో చెప్పండి, నిత్యమైన విమోచన. ఇంకొకసారి చెప్దాం, ఈ మాట మన హృదయాల్లో ఫీడ్ అవ్వాలి. నిత్యమైన విమోచన. ఈ ప్రధాన యాజకుడట ఈ భూమి మీదకి వచ్చి మనకేమిచ్చాడట? ఆయన నిత్యమైన విమోచన ఇచ్చాడట. మరి పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు చేసిన పని ఏంటి? జాగ్రత్త వినండి. యోర్దాను నదికి అవతల ఒక 3 అవతల ఒక 3 ఆశ్రయపురాలు అనేవి కట్టమన్నాడు దేవుడే. మీరు పాత నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నంబర్స్ సంఖ్యాకాండంలో ఈ మాటలన్నీ ఉంటాయి. యోర్దాను నదికి యువతలు ఒక 3 అవతల ఒక 3 6 ఆశ్రయపురాలు. వాటిని సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అని పిలుస్తారు. అవి ఎందుకు కట్టమన్నారంటే, ఎవరైనా పొరపాటు చేస్తే తెలియకుండా వారు చంపబడకుండా ఉండు నిమిత్తము
వారు గబగబా పరిగెత్తి ఆశ్రయపురంలోకి వస్తే వారిని ఎవ్వరూ ఏం చేయకూడదనమాట, టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రస్తుత కాలంలో ఆ మాటను ఎలా అర్థం చేసుకోగలని చెప్దాం. పురుషులు ఉన్నారు, మీరు చెట్టు ఎక్కి కొమ్మ కొడుతున్నారు, మీ చేతిలో గొడ్డలు ఉంది. కొమ్మ కొడుతూ ఉండగా ఆ గొడ్డలు మీ చేతిలో జారిపోయింది. మీ ఇంటి పక్క ఆయన అక్కడి నుంచే వెళ్తున్నాడు. ఆయన ఈ లోపల గొడ్డలు వెళ్ళిపోయి ఆయనకి తగిలింది, ఆయన కింద పడి చనిపోయాడు. ఇప్పుడు అది తప్ప కాదా బ్రదర్స్? అది తప్ప కాదా? మీరు చెప్పండి అమ్మా, వాళ్ళు చెప్పట్లేదు. తప్పే కదా, ఎందుకంటే గొడ్డలు మీ చేతిలోంచి కదా వచ్చి పడింది. కానీ అది మీరు కావాలని చేశారా, తెలియకుండా చేశారా? తెలియకుండా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి అలా కొట్టినప్పుడు, ఆ వ్యక్తి కింద పడిపోయి చచ్చిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఊరుకుంటారా? ఇగో వీడేనండి చంపేశాడు, కావాలని చంపేసి ఉంటాడండి అని చెప్పి బహుశా అతన్ని మరలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే ఆ వ్యక్తి ఎక్కడికి పరిగెత్తాలి? ఆశ్రయపురంలో పరిగెత్తాలి. ఫస్ట్ చేయాల్సిన పని అదే. నీకు ఇంక వేరే ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ, ఇంక వేరే తలంపు ఏమి ఉండకూడదు. స్ట్రైట్ అవే యూ మస్ట్ గెట్ ఇన్ టు ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నువ్వు లోపలికి ఎంటర్ అయిపోతే ఇంకెవ్వరూ నిన్ను అక్కడ టచ్ చేయడానికి వీళ్ళు ఎవరు రాకూడదు లోపలికి. ఆశ్రయపురం అంటే అదే. ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తి కావాలని చేసి ఉంటే శిక్ష ఉంది, కావాలని చేయలేదని కనుక ప్రూవ్ చేయబడితే ఆ వ్యక్తి ఆశ్రయపురంలో చక్కగా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళకి విడుదలొద్దా? అలాంటి వాళ్ళు ఇంక బయటికి రావద్దా అంటే ఒక్క అవకాశం ఉందో వాళ్ళకి. ఎప్పుడో తెలుసా? ఆ ప్రస్తుత కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయినప్పుడు మొత్తం ఆశ్రయపురాలన్నీ కూడా ఖాళీ చేసేస్తారనమాట. అంటే ప్రధాన యాజకుని మరణం ఆశ్రయపురములో ఉన్న ఆ వ్యక్తులకు ఏమిచ్చిందనమాట? విడుదలిచ్చింది. దాన్ని విడుదల అనాలి. వీరు తెలియకుండా నేరం చేశారు, తెలియకుండా తప్పు చేశారు, అయితే అక్కడ ఒక నష్టం జరిగింది. వారు ఆశ్రయపురంలోకి వచ్చేశారు కాబట్టి ఇంక వారిని ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వారు ఎంతవరకు లోపల ఉండొచ్చు అంటే ప్రధాన యాజకుడు చనిపోయేదాకా. ఇలా అంటున్నాను ఏమో అనుకోకండి, లోపల వెళ్ళిన వాళ్ళందరూ ఏం కనబడతారనమాట? అయ్యగారు ఎప్పుడు పరలోక ప్రయాణం చేస్తారో, మాకు ఎప్పుడు విడుదల వస్తుందో ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు. ప్రధాన యాజకుడు చనిపోయినప్పుడు మొత్తం ఆశ్రయపురాలు ఖాళీ అయిపోతాయి. అక్కడున్న వాళ్ళందరి మీద శిక్ష తీసేస్తారు, బయటికి పంపించేస్తారు. ఇంకెవరు వారిని ముట్టుకోవడానికి వీల్లేదు. తెలియకుండా తప్పు చేసి ఆశ్రయపురంలో కనుక రాకుండా కనుక అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరైనా పట్టుకుని ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి ఆశ్రయపురంలోకి వచ్చేస్తే ఆ వ్యక్తి రక్షించబడినట్టే. ఆ వ్యక్తి మీద ఎవరు చేయడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం ఆశ్రయపురం మీద చాలా చక్కని బైబిల్ స్టడీ చేసుకోవచ్చు. ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి లోపల ఉంటాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆశ్రయపురాలు ఖాళీ అవుతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ కావాలంటే నంబర్స్ చాప్టర్ 35 and verse 28, 35వ అధ్యాయం, సంఖ్యాకాండము 35వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్త వినండి ప్రియులారా. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మరణం వారికి భౌతికంగా విడుదలిచ్చింది. నూతన నిబంధనలో ప్రధాన యాజకుని మరణం ఆధ్యాత్మిక విడుదల మనకిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ రిడెంప్షన్. పాప సంఖ్యల నుండి, పాప బానిసత్వం నుండి, పాప భయంకరత్వం నుండి, పాప గమ్యము నుండి, పాపము యొక్క ప్రతిఫలం నుండి యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో కార్చిన రక్తం మనకేమిచ్చింది? విమోచన ఇచ్చింది. ఆధ్యాత్మికమైన పదం విమోచన, శారీరకమైన పదం విడుదల. పాత నిబంధనలో ఉన్న వాళ్ళైతే ఆశ్రయపురంలోంచి బయటకు వచ్చారు, ఆ రకమైన విడుదల వారికి వచ్చింది. కానీ నూతన నిబంధనలో ఈ ప్రధాన యాజకుడు సిలువలో రక్తం కార్చడం ద్వారా మనందరికీ ఏమొచ్చింది? విమోచన వచ్చింది. పాప సంఖ్యలు తెగిపోయాయి, పాప బంధకాలు తెగిపోయాయి. మన మీద ఉన్న పాప శిక్ష యేసు ప్రభు ఏం చేశారు? ఆయన కొట్టివేశారు. వీఆర్ ఫ్రీ నౌ. ప్రభువును అంగీకరించిన వారు, యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వారు, వారి మీద పాపం కొట్టివేయబడింది కాబట్టే వారు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు, దేవుణ్ణి సన్నతించగలుగుతున్నారు, దేవుని బిడ్డలుగా వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు, ఈ ప్రధాన యాజకుడు నిత్యమైన విమోచన మనకిచ్చాడు.
పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు, మన వెండి బంగారాలు ఉంటే క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి యేసు ప్రభు రక్తము ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారని మీరు ఎరుగరా అన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడంటే, ఆ పై వచనాలు అంటాడు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా అనే మాట. విమోచన పొందినవాడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఏం చేస్తాడట? విడిచిపెట్ట. అంటే ఇప్పుడు నువ్వు విమోచింపబడ్డావు అంటే అర్థం ఏంటో తెలుసా? పారంపర్యములను విడుదల పొందావని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైనా మీరు పారంపర్యములు అనే పదం మీరు చూస్తే కింద ఫుట్ నోట్లో ఆచారములు అనే మాట ఉంటుంది అక్కడ. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు ఆచారాలకు బద్దులు కాదు, మనందరం ఆత్మీయతకు బద్దులం. మదర్ వెస్లీ గారు, మరి మన సంఘంలో కూడా క్రిస్మస్ చేస్తున్నాం కదండి అంటారు చాలామంది. క్రిస్మస్ని ఆచారంగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆధ్యాత్మికంగా జరుపుకునేవారు కొంతమంది ఉన్నారు. ఆచార సంబంధమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? కొత్త బట్టలు వేసుకోవడం, ఆ రోజు పిండి వంటలు వండుకుని వంటలన్నీ అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనలో రావడం దేవుని మందిరానికి, క్రిస్మస్ పండుగ ఇల్లంతా రంగులేం, క్రిస్మస్ పండుగకి ఇంకా ఏంటి స్నేహితులందరినీ పిలవడం, ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టే సాయంకాలం ఇంట్లో బారు పెట్టేయడం. ఇది ఆచార సంబంధమైన క్రిస్మస్ అంటే. ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని డిసెంబర్ 25న పుట్టాడని ఆరాధించడం తప్పేం లేదు. అది నేను నరకానికి తోసేసి అంత పెద్ద పాపమైతే ఏం కాదు అది. ఆ రోజు నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు? ప్రభువా, దరిద్రుడని నా కోసం, ధనవంతుడని నీవు, ఏమీ లేనివాడికి లోకానికి వచ్చావు, అందుకో ఈ నా దీనస్తుతి ఆరాధన. మనస్ఫూర్తిగా నువ్వు దేవుని స్తుతించు. దట్స్ అ రియల్ క్రిస్మస్. దేవుని బిడలో ఆచారాలకు ఏంటి చెప్పండి? బద్దులు కాదు. కొంతమంది లెంట్ సీజన్ రాగానే ఎంత భక్తి అంటే మళ్ళీ చెప్పలేము. ఇంకా ఈ లెంటు సీజన్లో మేము మందు ముట్టము, మరి ఆ తర్వాత ఏం చేస్తావు? ఈ లెంటు సీజన్లో మేము మాంసము తినము, ఈ లెంటు సీజన్లో మేము బూతులు మాట్లాడము. లెంట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపేసి ఏం చేస్తాం? దులిపేస్తాం. ఇది ఆచారం అంటే. ఆత్మీయత అంటే అర్థం ఏంటి? అనుదినము దేవుని యందు ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. అది క్రైస్తవులు ఆచారాలు చేసేవాళ్ళు కాదు, ఆత్మీయంగా బ్రతికేవారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిత్యమైన విమోచన మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఇంకా చాలా విషయాలు అవన్నీ చెప్పడానికి సమయం ఇంకా జాగ్రత్తవేనండి. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించి తన కొరకు మరియు ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈ యాజకుడు చనిపోయే అవకాశం ఉంది కనుక మరలా కొత్త యాజకులు వచ్చే అవకాశం ఉంది. ఒక యాజకుడు ఎక్కువ కాలం బ్రతకలేడు కదా, ఎంతకాలం బ్రతికినా కొంతకాలం బ్రతికి చనిపోతాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అతని ప్లేస్లో మరొకరు రావాలి, అతడు చనిపోయిన తర్వాత మరొకడు వస్తాడు. అలా యాజక ధర్మం ఒకరికి వెళ్తుంది. కానీ యేసు ప్రభు ప్రధాన యాజకుడికి లోకానికి వచ్చిన తర్వాత ఆయన తర్వాత మరలా ప్రధాన యాజకులతో పని లేదు. కారణం అంటే తెలుసా? ఈయన అందరిలా చనిపోయేవాడు కాదు, ఈయన నిరంతరము జీవించేవాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ ద రీజన్ హీ ఈజ్ ఎ ఇటర్నల్ హై ప్రీస్ట్. యేసు ప్రభు తర్వాత ఇంకా ప్రధాన యాజకులతో మనకేమీ లేదు, చెప్పండి, పని లేదు. ఎందుకోసం? ఆయనే నిత్యమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత ప్రధాన యాజకుడు రావాలి అంటే ఆయన చనిపోయినా ఉండాలి, లేదా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేకుండానైనా ఉండాలి. అప్పుడే మరొక ప్రధాన యాజకుడు వచ్చే అవకాశం ఉంది. కానీ నా యేసయ్య ఆ అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి జీసస్ ఈజ్ ఇటర్నల్ హై ప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుడు ప్రతి ఏటా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి ప్రజల పాప నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి. కానీ ఈ ప్రధాన యాజకుడు ఒక్కసారే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించడం ద్వారా, అది కూడా వేరే రక్తం కాదు, తన స్వరక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు. కాబట్టి మానవ పాపములకు సంపూర్ణ ప్రాయశ్చిత్తం జరిగింది. హల్లెలూయా. ఎవరైనా సరే యేసు ప్రభు నా కోసం మరణించారు, ఆయన శిలువలో నా కోసం ప్రాణం అర్పించారని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు, నువ్వు ఉన్న చోట రక్షణ పొందుతావు. ఈ స్వరక్తానికి అంత శక్తి ఉంది. నిత్యమైన విమోచన యేసు ప్రభు నీకు నా కోసం ఇచ్చాడు.
అందును బట్టే దేవుని బిడ్డలుగా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని స్తుతించే అనుభవాల్లో ఒకటేంటో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద రిడెంప్షన్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. నీవు నాకు ఇచ్చిన విమోచనను బట్టి నీకు స్తోత్రాలు. నా డబ్బు నన్ను విమోచింపలేదు, నా బంధువులు నన్ను విమోచింపలేదు, నా జ్ఞానం నన్ను విమోచింపలేదు, నా ఆస్తిపాస్తులు నాకు విమోచన ఇవ్వలేదు, కానీ నీ రక్తమే నాకు విమోచన ఇచ్చింది ప్రభువా అని ఎప్పుడైనా దేవుని స్తుతించావా? విమోచింపబడిన వారి లక్షణాలు నీలో ఉన్నాయా? అదే దేవుడు కోరుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడు మాత్రమే కాదు, రెండవది ఈయన నిత్యమైన విమోచన మన కోసం చేశాడు. మూడో మాట దగ్గరకు వద్దాం. చూడండి, ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే మనము లక్ష్యముంచదగిన ప్రధాన యాజకుడు అన్నాడు బైబిల్లో. మనము లక్ష్యముంచదగిన ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. Hebrews chapter 3 and verse 1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చెప్పండి, మీరు ఏముంచాలా? లక్ష్యముంచండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. స్త్రీలు లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటి? లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటి చెప్పరా? మాట మీద నిలబడాలి. సహోదరు అన్నారు మాట మీద. బ్రదర్స్ చెప్పండి, లక్ష్యం ఉంచడం అర్థం ఏంటి? ఫోకస్ చేయడం కదా, ఫోకస్ చేయడం. ఇప్పుడు ఒక సర్జన్ ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ఆయన. ఇప్పుడు మన 3rd సర్వీస్లో ఒక డాక్టర్ గారు వాకింగ్ చెప్తున్నారు మనకి. ఈ సర్వీస్ అయిన తర్వాత డాక్టర్ చిన్నబాబు గారని రోబోటిక్ ఆంకాలజిస్ట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. మన 3rd సర్వీస్లో దేవుని వాకి అందించబోతున్నారు. ఆయన రోబోటిక్ సర్జన్ అనమాట. అంటే ఒక చోట కూర్చుంటారు, రోబోట్తో సర్జరీలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఫోకస్ ఎంత ఉండాలి? ఎవరికైనా సర్జరీ చేసేటప్పుడు చెప్పండి ఏం చేయాలా? లక్ష్యం అంతా ఎక్కడ ఉంటుంది? వారు ఏ పని చేస్తున్నారు? ఒక బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు అనుకోండి, లేదా ఒక హార్ట్ సర్జరీ జరుగుతుంది అనుకోండి, లేదా మన చర్చిలో కూడా చాలామంది సర్జన్లు ఉన్నారు. డాక్టర్ ప్రదీప్ సుందర్ గారి లాగా సర్జన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక హిప్ రీప్లేస్మెంట్ చేయాలి అంటే వారి దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. అంతేగాని హాట్స్టార్ ఆన్ చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందాక వచ్చింది, ఓవర్లు ఎన్ని అయినాయి, వికెట్లు ఎన్ని పడ్డాయి, అటు నుండి ఇటు నుండి చూస్తున్నారు అనుకోండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ అప్లిఫ్టింగ్. ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయింది కానీ పేషెంట్ బతకలేదంటే ఇంకేంటి ఉపయోగం? లక్ష్యం ఉంచడం అంటే చెప్పండి, చేసే పని మీద ఏకాగ్రత కలిగి ఉండడం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అపోస్తలుడును మరియు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు మీద మీరు ఏముంచండి? లక్ష్యం ఉంచండి. నీవు లక్ష్యం ఉంచడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు ఆయన. ఒకవేళ ఇంతవరకు చాలా విషయాల మీద నీకు లక్ష్యం ఉందేమో, ఆ లక్ష్యం ద్వారా నువ్వు సాధించింది ఏది లేకపోవచ్చేమో, కానీ నీ దేవుడు, నీ ప్రధాన యాజకుడు, ఈ లోకాన్ని దిగొచ్చిన ప్రభు అని యేసు మీద లక్ష్యం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో విజయాన్నే సాధించాడు, కానీ ఏ ఒక్కరు ఓటమి పాలవ్వలేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. They will never be defeated when they focus on God. దేవుని మీద దృష్టి నిలిపిన వాడు, దేవుని మీద దృష్టి నిలపగలిగిన వాడు ఈ భూమి మీద ఏనాడు ఫెయిల్ అవ్వలేదు, విఫలం అవ్వలేదు. ఆర్కెస్ట్రాలు ఉంటాయి, సంగీత చెప్పండి విద్వాంసులు. ఆ పదం కరెక్ట్గా పలకాలి, లేకపోతే సంగీత విద్వాంసులు అవుతుంది. కొంతమంది సంగీతాన్ని విధ్వంసం చేస్తారు, కానీ ఆ పదం విద్వాంసులు వాళ్ళు. సంగీత విద్వాంసులు కొన్ని సందర్భాల్లో కచేరీలు నిర్వహిస్తున్నప్పుడు ఒక పెద్ద కాయిర్ ఉందనుకోండి, సింగింగ్ టీం ఉందనుకోండి, వాళ్ళందరి ముందు ఒక కాయిర్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో మనకు కనబడేది అంటే మనకు వీళ్ళ వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఈ కాయిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 100 మంది అయితే 100 మంది, 200 మంది అయితే 200 మంది, 1000 మంది అయితే 1000 మంది ఎవరిని చూస్తారో తెలుసా? మిమ్మల్ని, వాళ్ళని. ఆ కాయిర్ మాస్టర్ ఉంటాడు కదా, అతని చేతిలో ఒక స్టిక్ ఉంటుంది. ఇలా అనగానే పాడతారు, ఇలా అనగానే పాడొద్దని ఏవో ఉంటాయి, వాళ్ళ సిగ్నల్స్ ఏవో ఉండుంటాయి. కాయిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కాయిర్ లీడర్ మీద ఏం ఉంచుతారు చెప్పండి? లక్ష్యం ఉంచుతారు. అలా ఉంచినప్పుడే వీళ్ళందరూ అతన్ని చూసినప్పుడే, అతని డైరెక్షన్ ఫాలో అయినప్పుడే చెప్పండి పాటలు కానీ వారు చేసే ఆ కచేరీ బాగుంటుంది.
అలా కాని పక్షులో ఏమైద్ది? చెవుల్లోంచి రుధిరము బయటకు వస్తుంది. ఎందుకంటే ఎవరో తోసినట్టుగా వాళ్ళు పాడుతున్నారు అనుకోండి. ఒక కచేరీ స్టార్ట్ అయింది, చాలామంది దానిలో ఉన్నారు. దృష్టి ఇక్కడ లేకుండా, పిన్ని గారు వచ్చారా, మీరు వస్తారు రారని చాలా భయపడ్డానని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పాట ఏమైపోద్ది? పాడైపోద్ది. బ్రదర్ వచ్చారా, చూస్తున్నారు కదా నన్ను, బాగుందా అన్నాడు అనుకోండి, పాట అవుట్పుట్ సరిగా రాదు. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ హిమ్. జాగ్రత్త వినండి, నిజ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో నీ లక్ష్యాన్ని సాధించాలంటే లక్ష్యం ఉంచాల్సిన యేసయ్య మీదే మనకేం ఉండాలా? లక్ష్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాసానికి కర్త చెప్పండి, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో ఏం చేయాలా? పరిగెత్తాలా. మన ముందు ఒక పందెపు రంగం ఉంది, ఓపికతో పరిగెత్తాలి అంటే మనందరం కూడా యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి. ఈయన లక్ష్యం ఉంచదగిన ప్రధాన యాజకుడైన. దీనికి కనెక్షన్గా ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను, ఎక్కువ టైమ్స్ అక్కర్లేదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఎందుకు ఈయన మీద మనం లక్ష్యం ఉంచాలంటే ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అక్కడ వివరించాడు పౌలు మహాశయుడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై చూడండి, దేవుని సంబంధమైన కార్యములలో నమ్మకమును గల, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా కనికరము, రెండవది నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుని మీద మనం ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఈయన ఎలాంటి వాడు అంటే పౌలు అంటున్నాడు ఆయన కనికరం గలవాడు, రెండవది నమ్మదగినవాడు. హీ ఈజ్ ద కంపాషనేట్ హై ప్రీస్ట్ అండ్ హీ ఈజ్ ద ఫెయిత్ఫుల్ వన్. ఆయన నమ్మదగినవాడు. ఆయన చాలాసార్లు మనము నమ్మదగిన వారంగా మనం ఉన్నాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడుగానే ఆయన ఎప్పుడు మోసం చేయలేదు, ఎప్పుడు వంచలేదు. యేసు ప్రభుని నమ్ముకుని ఇలా మోసపోయానండి, నేను యేసు ప్రభుని అంగీకరించి ఇలా వంచబడ్డానండి అని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా చరిత్రలో? ఎవరూ లేరు. ఆయనను నమ్ముకొని ఆయన విశ్వసించి బాగుపడిన వాళ్ళే తప్ప పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన నేను నమ్మించి మోసం చేసేవాడు కాదు. జూలియస్ సీజర్ ప్రపంచ చరిత్రలో చాలా వీరోచితమైన వ్యక్తి. జూలియస్ సీజర్ అతడు ఎవరి ద్వారా చంపబడ్డాడంటే బ్రూటస్ అనబడే తన పర్సనల్ అసిస్టెంట్, లేకపోతే తనకి ఎప్పుడు దగ్గరగా ఉండే బ్రూటస్ అనే వ్యక్తి. జూలియస్ సీజర్ గురించి అన్నీ తెలుసు. ఒక రోజున జూలియస్ సీజర్ని పొడుస్తారు వెనకాల నుండి. శత్రువు ఎవరో పొడిచారని చెప్పి ఇలా వెనకకు చూసేసరికి ఎంతో కాలంగా తన దగ్గర ఉన్న బ్రూటస్, తనకి పర్సనల్ సెక్రటరీగా పిలువబడుతున్న ఆ వ్యక్తి జూలియస్ సీజర్ని పొడి చేస్తాడు. అప్పుడు జూలియస్ సీజర్ ఏడుస్తూ ఏమంటాడు తెలుసా? నేను చచ్చిపోయినందుకు బాధపడలేదు, చచ్చిపోతున్నందుకు బాధపడలేదు బ్రూటస్, నీ చేతిలో చచ్చిపోతున్నాను కదా అందుకు బాధపడుతున్నాను అంటాడు. ఎందుకు? అంతవరకు తనతో ఉండి అనేక యుద్ధాల్లో పాల్గొని జూలియస్ సీజర్ ఎవరైనా నమ్మాడు అంటే ఆ వ్యక్తి బ్రూటస్సే. అలాంటి బ్రూటస్ ఒక రోజున జూలియస్ సీజర్ని చంపేస్తాడు. మనుషులు వంచిస్తారు, వాళ్ళు నీకు ఎంత క్లోజ్ అయినా, వాళ్ళు ఎంత నీకు క్లోజ్గా ఉన్నట్టు కనబడినా ఈ రోజున బహుశా ఒక రోజున వాళ్ళే నిన్ను లోకానికి అప్పచెప్పించేమో, ఒకవేళ వాళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టొచ్చేమో. కానీ నమ్ము దేవుని బిడ్డ, నీ దేవుడు మాత్రం అలాంటోడు కాదు. నేను అంటాను, మన గురించి అన్నీ తెలిసినా మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాను అంటున్నాడంటే ఆ ప్రేమ నిజంగా గొప్పదే. గట్టిగా చప్పట్లు కొట్టి వేసాను అయిపరచండి, హల్లెలూయా. మన గురించి ఏమీ తెలియకపోతే అందరూ మనల్ని ప్రేమించే అవకాశాలు ఉన్నాయి, కానీ మన గురించి అన్నీ తెలిసితే ఎవరు వస్తారని మనల్ని ప్రేమించడానికి? ఎవరు రారు. కానీ దేవునికి మన గురించి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇంకా నేను ప్రేమిస్తున్నాను అన్నాడంటే ఆ ప్రేమ నిజంగా స్వచ్ఛమైన ప్రేమే, ఆ ప్రేమ నిజంగా ఉన్నతమైన ప్రేమ. ఇట్టి ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచండి, ఎందుకంటే ఆయన కనికరంగల దేవుడు, నమ్మకమైన దేవుడని పౌలు భక్తుడు మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా మనం అలా సారం తీస్తే ఈరోజు నేను చెప్పే 3 విషయాలు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అంటే, ఎట్టి ప్రధాన యాజకుడు పౌలు గారు అంటే మొట్టమొదటిగా ఆయన మనకు సరిపోయిన
ప్రధాన యాజకుడు. రెండవది, నిత్యమైన విమోచన మనకిచ్చిన ప్రధాన యాజకుడు. మూడవది, ఆయన లక్ష్యముంచదగిన ప్రధాన యాజకుడు. ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకోండి. ప్రభువుని స్తుతించండి. ఆయన ప్రధాన యాజకుడిగా, మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చేయాల్సిందల్లా చేశాడు కనుక ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. చాలా విషయాలు మనం విన్నాం. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకత్వాన్ని గురించి ఏమి రాయబడిందో, యేసు ప్రభు అసలు శిష్యులైన ప్రధాన యాజకుడిగా ఎందుకున్నాడో స్పష్టంగా ఈరోజు మనం లేఖనాల్లోంచి చూసాం. ఆ ప్రేమను గుర్తిద్దామా? ఆయన కనికరం గల దేవుడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన నీవు లక్ష్యం ఉంచదగిన దేవుడు. ఇంతవరకు ఎవరెవరినో లక్ష్యం పెట్టావేమో, ఇంతవరకు ఎవరెవరినో లక్ష్యం చేసావేమో, కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి లక్ష్యం చేయగలవా? ఆయన మీద నీ దృష్టి నిలపగలవా? ఆయనను చూడగలవా? నీ విశ్వాసాన్ని కర్త కొనసాగించు దేవుడైన యేసు ప్రభు వైపు నీ దృష్టి నిలపగలవా? అట్టి ప్రధాన యాజకుడు మనకు ఒకడున్నాడు. యేసయ్యా, నువ్వు మా కోసం ఇచ్చిన నిత్యమైన విమోచన బట్టి నీ కొందనాలు. భౌతిక సంబంధన ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆశ్రయ పురాల్లో ఉన్న వారికి విడుదల వచ్చేది. కానీ ఈ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత సకల లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపములకు విమోచన, అది కూడా నిత్యమైన విమోచన, మరెవ్వరూ ఇవ్వలేని విమోచన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు. ఎందుకంటే ఆయన పాపము లేని పవిత్రుడు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఎందుకు తీర్చగలడు, నీతిమంతులుగా ఎందుకు తీర్చగలడంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి. పరిశుద్ధుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన ప్రేమ ఎప్పటికీ గొప్పదే కదా. నీ గురించి నా గురించి అన్నీ తెలిసినా ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అంటే ఆ ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైంది. యేసయ్యా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నీకంటే మాకెవ్వరు. నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నీకంటే అందరూ చెబుతాం, నీ ప్రేమ గొప్పదయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నీకంటే మాకెవ్వరు. యేసయ్యా, నీకంటే మాకెవ్వరు. మరొకసారి నీ ప్రేమ గొప్పది. అందరం కలిసి పడదాం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. కనికరమును మరియు నమ్మదగిన ప్రధాన యాజకుడైన మా యేసయ్య, నీ మీద లక్ష్యం ఉంచడమే మా జీవితానికి ధన్యత నాయన. ఇంతవరకు వేటి మీదో లక్ష్యం ఉంచి ప్రభువానికి దూరం అయిపోయాం, మమ్మల్ని క్షమించండి. ఎవరెవరి మీదో లక్ష్యం ఉంచి మా జీవితాల్లో నష్టపోయాం, మమ్మల్ని క్షమించండి. వీ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ యూ లార్డ్. నీవు నిత్యమైన విమోచన మాకు ఇచ్చిన దేవుడు ప్రభువా. ఒక్కసారే నీ రక్తం ఒలికించడం ద్వారా, నిత్య బలిగా మా కోసం మరణించడం ద్వారా నీ ప్రేమను వ్యక్తపరిచావు. నీకు స్తోత్రాలు.
పాత నిబంధనలోని ప్రధాన యాజకుడైతే ప్రతి ఏటా తన నిమిత్తం తన ప్రజల నిమిత్తం బలర్పించాల్సిన వాడై ఉన్నాడు. కానీ నీ ఒక్కసారి ఆ పని చేయడం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు రక్షించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ ఎంత విశ్వాసం ఉంచడం ద్వారా విడుదల విమోచన మీరు మాకు ఇచ్చే దేవుడు నాయన. పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు చనిపోతే ఆశ్రయపురాల్లో ఉన్న వారికి విడుదల దొరికింది. కానీ నీ మరణం మాకు విమోచన ఇచ్చింది ప్రభువా. పాప బంధకాల్లోంచి మమ్మల్ని విడిపించింది నాయన. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మాకు సరిపోయిన దేవుడు నాయన. ఎందుకంటే నువ్వు పవిత్రుడు ప్రభువా, నువ్వు నిర్దోషివి, నిష్కల్మషుడు నాయన. పాపులలో నిన్ను చేర్చలేం ప్రభువా. నువ్వు హెచ్చైన దేవుడు నాయన. ఆకాశ మండలం కంటే ఉన్నతమైన దేవుడు ప్రభువా. మాకు సరిపోయిన దేవుడు. మా వలె శోధించబడిన ఏ విషయంలోనూ పాపము చేయక మాకు మాదిరి ఉంచావు. మా ప్రతి పరిస్థితిలో సహానుభవం కలిగిన వాడు కనుక నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిజమైన ప్రధాన యాజకునిగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. బలమైన నీ శక్తితో ప్రతి ఒక్కరు నింపి కార్యాలు జరిగించమని కోరుకుంటూ, మహిమతో నింపమని, విన్న వాక్యాన్ని నీ ప్రజల జీవితాల్లో మీరే ముద్రించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.